హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్యకాలంలో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే 2022 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల బాధలను అర్థం చేసుకొని, కౌలు రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని, కౌలు రైతులు అప్పుల పాలతో చనిపోతున్నారని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కౌలు రైతులను పరామర్శించాలనే ఒక ఉద్దేశంతో కౌలు రైతుల భరోసా యాత్ర స్టార్ట్ చేశారు. అండ్ ఆ భరోసా యాత్రలో చనిపోయిన కౌలు రైతుల కుటుంబానికి ₹1,00,000 జనసేన పార్టీ తరఫున ఆ కౌలు రైతులకు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలు ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు కావాల్సినటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ కల్టివేటర్స్ క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ CCRA కార్డులు ఇప్పించి రైతులకి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి ప్రతి కౌలు రైతుల భరోసా మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసే క్రమంలో. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారికి కౌలు రైతుల యాత్ర ఒకటి చేశాను, రైతులకు హామీలు ఇచ్చాను అనేది గుర్తుందో లేదో తెలియదు కానీ, బట్ ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదు. ఈ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ అనే చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్టంలో తీసుకొచ్చినటువంటి ఒక ప్రొవిజన్ ఏంటంటే, ఏ రైతు అయితే తన పొలాన్ని కౌలు చేసుకునే రైతుకి కౌలుకి ఇస్తారో వాళ్ళు రిటర్న్ అగ్రిమెంట్ తీసుకుంటే, ఆ రిటర్న్ అగ్రిమెంట్ని బేస్ చేసుకొని కౌలు రైతులు కౌలు పొలాలు తీసుకున్నటువంటి రైతులకి గవర్నమెంట్ సైడ్ నుంచి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీస్ అవ్వనివ్వండి, బ్యాంక్ లోన్స్ అవ్వనివ్వండి, లేదన్నా క్రాప్ ఫెయిల్ అయినప్పుడు ఆ రైతులకు అందాల్సినటువంటి ఆ కంపన్సేషన్, క్రాప్ ఫెయిల్యూర్ వల్ల జరిగేటువంటి నష్టానికి సంబంధించినటువంటి కంపన్సేషన్ ఏదైతే ఉందో అదంతా అందాలంటే రైతులకు సంబంధించి ఖచ్చితంగా కల్టివేటర్స్ క్రాప్ రైట్ యాక్ట్ అది CCRA కార్డు ఉండాలనేసి ఒక తంపు రూల్ అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే దీన్ని రైతు స్వరాజ్య వేదిక అప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని అడిగింది, తర్వాత కూటమి పార్టీలను అడిగింది. ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో రిటర్న్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ టెనెంట్ ఫార్మర్కి మధ్య ఉండాల్సినటువంటి ఆ రిటర్న్ అగ్రిమెంట్ని తీసేయాలనేసి వైసీపీ ప్రభుత్వాన్ని అడిగింది. వైసీపీ ప్రభుత్వం తీసేయలేదు దాన్ని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చినా కానీ తీసే పరిస్థితి లేదు, ఇప్పటికైతే తీయలేదు. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ CCRA కార్డు అందక, ఇంకోటి ఆ CCRA ప్రొవిజన్ ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ ఇన్పుట్ సబ్సిడీకి మ్యాండేటరీ కావడం వల్ల మళ్ళీ ఆల్రెడీ 2 కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక క్రాపింగ్ సీజన్ అయిపోయింది, మళ్ళీ రెండో క్రాపింగ్ సీజన్ ఎంటర్ అవుతున్న ఈ క్రమంలో కనీసం ఈసారి కన్నా కల్టివేటర్స్ క్రాప్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెండ్ చేసి అగ్రిమెంట్ బిట్వీన్ ది ఫార్మర్ అండ్ టెనెంట్ ఫార్మర్ని తీసేయగలిగితే కౌలు రైతులకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలా లేని పక్షంలో మళ్ళీ ఇంకొక సంవత్సరం కౌలు రైతు ప్రభుత్వం సైడ్ నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీస్ అవనివ్వండి, క్రాప్ ఫెయిల్యూర్ టైంలో వచ్చేటువంటి ఇన్సూరెన్స్ అవనివ్వండి, బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ అవనివ్వండి, ఏ రకంగా కూడా కౌలు రైతు మళ్ళీ లబ్ధి చేకూరేదానికి ఆస్కారం లేకుండా అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా విస్తృతంగా ప్రచారం చేసుకున్నటువంటి అంశం కౌలు రైతులకు నేను డబ్బులు పంచానని చెప్పే ప్రయత్నం అయితే చాలా బలంగా చేశారు. అండ్ ఆ పర్టికులర్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా విచ్చలవిడిగా సోషల్ మీడియాలో రైతులకు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు పంచారు. సొంత డబ్బులు ఎంత పంచారు నాకు తెలిసి, అందులో నేను చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి, హార్డ్లీ లెస్ దెన్ 600 రైతులకి అంటే దగ్గరగా ఒక 6 కోట్ల రూపాయల డబ్బులు పంచుంటారు. సో అధికారంలో లేనప్పుడు మీరు అంత పంచి కౌలు రైతులకు భరోసాగా ఉంటారని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చి 2వ సంవత్సరంలోకి మీరు అడుగు పెడుతున్న క్రమంలో కౌలు రైతులకు సంబంధించినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు తీర్చేదానికి మరీ ముఖ్యంగా క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రైట్స్ యాక్ట్లో అగ్రిమెంట్ బిట్వీన్ ది ఫార్మర్ అండ్ టెనెంట్ ఫార్మర్ ఏదైతే ఉందో మ్యాండేటరీగా అది CCRA కార్డ్స్ ఇచ్చే ప్రయత్నాన్ని మీరు మొదలుపెట్టి కౌలు రైతులకి మీరు గెలవక ముందు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అది నిలబెట్టుకొని కౌలు రైతులకి సకాలంలో అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ అవనివ్వండి, బ్యాంకుల నుంచి వచ్చేటువంటి లోన్స్ అవనివ్వండి, లేకపోతే ఇన్ కేస్ క్రాప్ అంతా వేసిన తర్వాత ఏదైనా కలామిటీ హ్యాపెన్ అయితే
ఆ క్లామిటీస్లో క్రాప్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకి అందాల్సినటువంటి కంపన్సేషన్ అందాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం కొంచెం ప్రొయాక్టివ్గా రియాక్ట్ అయ్యి ఈ కౌలు రైతుల విషయంలో కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం లిబరల్గా ఉంటే తప్ప కౌలు రైతులు వ్యవసాయాన్ని ఈజీగా చేసే పరిస్థితి అయితే ఉత్పన్నం అవ్వట్లేదు. అండ్ మనం ఇండియాలో యాజ్ ఏ హోల్ చూసుకుంటే, నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇండియా యాజ్ ఏ హోల్గా చూసుకుంటే కూడా రోజు రోజుకి కౌలు రైతుల నంబర్ అది పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే పెరుగుకుంటూ వస్తుంది. సో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఫుడ్ సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేయాలంటే కానీ ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది ప్రీ రిక్విజిట్. సో ఈ ప్రీ రిక్విజిట్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ సస్టైన్ అవ్వాలంటే డెఫినెట్గా కౌలు రైతులకి ఏదైతే ఉండాల్సినటువంటి మినిమం సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎండ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఉండేదానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. అండ్ మరీ స్పెసిఫిక్గా నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందో, హీ ఈజ్ నాట్ అగ్రికల్చర్ మినిస్టర్. అంటే అగ్రికల్చర్ మినిస్టర్ కాకపోయినా ఆయనకు జనరల్గా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏ మినిస్ట్రీ పడితే ఆ మినిస్ట్రీ, ఏ డిపార్ట్మెంట్ పడితే ఆ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొదట్లో ఆయన హోమ్ మినిస్టర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. తర్వాత సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి రైస్ స్మగ్లింగ్ జరుగుతుందని సిప్ అని చెప్పే ప్రయత్నం చేశారు. దేర్ ఆఫ్టర్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే రోహింగ్యాస్ గురించి, రోహింగ్యాల వల్ల దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ వచ్చి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇన్ దట్ వే డీజీపీ గారికి లెటర్ రాసి రోహింగ్యాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని ట్రేస్ అవుట్ చేసే పని చేయండి అని లెటర్ రాశారు. కాబట్టి ఇంతమంది డిపార్ట్మెంట్స్, సంబంధం లేని డిపార్ట్మెంట్లో ఏలుపెట్టి కెలుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అగ్రికల్చర్ మినిస్టర్తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడి, అండ్ మీరు గెలవక ముందు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో కౌలు రైతులకు భరోసాగా బాసటగా ఉంటారని చెప్పినటువంటి మాట, ఆ మాట నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ సెకండ్ క్రాపింగ్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో క్రాపింగ్ సీజన్లోకి నెక్స్ట్ మంత్ నుంచి ఎంటర్ అయ్యే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది, జూన్ ఫస్ట్ వీక్ నుంచి. సో ఆ క్రమంలో సెకండ్ క్రాపింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి కనీసం ఒక సంవత్సరం పోయినా ఈ సంవత్సరం నుంచి అన్న కౌలు రైతులకు భరోసాగా ఉండేదానికి కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి మీరు, కౌలు రైతులకు రకరకాల హామీలు ఇచ్చినటువంటి మీరు ఈ అంశాన్ని గుర్తెరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కౌలు రైతులకి భరోసాగా, బాసటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలిచేదానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది. అదర్వైజ్ మీరు ఇంతకుముందు ఎన్నికల ర్యాలీల్లో, ఎన్నికలకైనా క్యాంపెయిన్లో చెప్పినట్టు చాలా అంశాలు చెప్పారు. ఒక అంశాన్ని మీద కూడా మీరు మాట మీద నిలబడే పని ఇప్పటికీ చేయలేదు. సో దీని మీద కూడా మీరు నిలబడకపోతే, మీరు కౌలు రైతులకు ఏదైతే మీరు గెలవక ముందు డబ్బులు పంచానని చెప్పినటువంటి మాట, కౌలు రైతులకు సొంత డబ్బు పంచానని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఓన్లీ ఎలక్షన్ స్టంట్. ఎలక్షన్కి ముందు ఒక సాఫ్ట్ ఇమేజ్ని బిల్డప్ చేసేదానికి జనసేన పార్టీ పరంగా, పవన్ కళ్యాణ్ గారి పరంగా ఒక సాఫ్ట్ ఇమేజ్ని బిల్డప్ చేసుకునే దానికి మాత్రమే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ని మీరు చేశారనుకోవాల్సి ఉంటుంది. చిత్తశుద్ధితో చేసినట్లుగా మీరు అనుకోవాలి అనుకుంటే రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి మినిమం సమస్యల్ని అడ్రస్ చేసి మీ తాలూకు సిన్సియారిటీని ప్రూవ్ చేసే టైం అయితే చాలా దగ్గరలో వచ్చింది. ఇది కానీ ప్రూవ్ పోతే మీరు రకరకాల అంశాల మీద రకరకాలుగా కామెంట్స్ చేసి ఒక్కదాని మీద నిలబడినట్టు ఈ అంశం కూడా, మరీ ముఖ్యంగా కౌలు రైతులు అంశాన్ని కూడా మీరు రాజకీయ స్వార్థానికి వాడుకున్నారనే నమ్మాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.